ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్తే ఫడ్మయూర్. నమస్తే మేడం గారు. అంటే ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం. మరి డిగ్రీ చదువుకున్నావు, ఇట్లా వ్యవసాయం చేస్తున్నావు? ఇప్పుడు లాక్డౌన్ ఉన్నది అందుకోసం ఏదైనా జాబ్ చేయాలంటే జాబ్లు కూడా పడతలేవు, అందుకోసం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం మేము. అయితే మా తండ్రి పేరు బాలాజీ ఫడ్, నా పేరు మయూర్, మమ్మీ పేరు అర్చన, మేమందరం 6 గురు. అయితే మాకు వ్యవసాయం చేస్తున్నాం, ఏదైనా జాబ్ చేయాలంటే జాబ్స్ పడతలేవు. ఇప్పుడు చేన్లకు ఎప్పటి నుంచి వస్తున్నాను? చేన్ల 2 ఇయర్స్ నుంచి వస్తున్నా. అంటే డిగ్రీ చేసుకుంటా వస్తున్నా. అయితే ఈ 1 ఇయర్ లాక్డౌన్ ఉండడం వల్ల పూర్తిగా చేన్లనే చేస్తున్నాను. అంటే ఇంతకు ముందు చదువుకుంటా వచ్చేటోడివి? అయితే లాస్ట్ ఇయర్ ఆర్మీకు ట్రై చేసినాను. అయితే ఎగ్జామ్లో పోవడం వల్ల ఇంకా చేన్ల వ్యవసాయం చేస్తున్నాను. నీకు మొత్తం వచ్చా? అంటే చేన్ల పనులు మొత్తం వచ్చు నాకు. అంటే ఎట్లా నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి వస్తుండేగా? చిన్నప్పటి నుంచి మా డాడీ తోటి వస్తుండే నేను. అయితే డాడీ తోటి వచ్చి అంత కొంచెం చిన్నప్పటికెళ్ళి నేర్చుకొని ఇప్పుడు పూర్తిగా వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఏమీ రేట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికి పడుతున్నాం మేము. అయితే ఇప్పుడు మార్కెటింగ్ అనేది కష్టమవుతున్నది, ఎందుకంటే దేనికి ధరలు లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం వ్యవసాయంలో. ఇప్పుడు ఎంత భూమి ఉన్నది మొత్తం మీకు? 12 ఎకరాలు. 12 ఎకరాలు మీరే చేస్తారా? 3 అన్నదమ్ములు ఉన్నారు డాడీ. అంటే నాన్న వాళ్ళు 3 కలిసి చేస్తారు. వాళ్ళు 3 కలిసే ఉన్నారు ఇప్పటికీ? అంటే కలిసి వ్యవసాయం కలిసి 3 చేస్తారు అన్నదమ్ములు డాడీ వాళ్ళు. నువ్వు ఇంకా మీకు అన్నదమ్ములు వాళ్ళ కొడుకులు కూడా వస్తారా? వస్తారు, అందరూ వస్తారు. మొత్తం మీరు అందరు కలిసి చేస్తారు? మేము అందరం కలిసి చేస్తాం. చదువుకున్నారా? అందరు చదువుకుంటున్నారు. లాక్డౌన్ ఉండడం వల్ల ఇప్పుడు అందరు వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఇట్లా ఇంత మంచి చదువులు చదువుకున్నారు కదా, చేళ్ళకి రాదందుకు ఏమన్నా మోహమాటం అనిపిస్తుందా? లేకపోతే ఏం మోహమాటం అనిపించదు, చేయడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడం చాలా ఉంటుంది వ్యవసాయంలో. అంటే ఎక్కువ నేర్చుకోవచ్చు, అట్లనే కష్టపడితే కూడా ఫలితం కూడా కష్టపడితే మంచి ఫలితమే ఉంటుంది. ఇంటి చేను కదా, చేస్తే లాభమే ఉంటుంది. మళ్ళీ ఇంకొకరి చేనులో పని చేస్తలేం కాబట్టి, ఇంకొకలా వేరే దగ్గర వెళ్ళి పని చేస్తలేం కదా, మన చేనులో చేస్తే మనకే లాభం ఉంటుంది. ఎక్కువగా ఏం వేస్తారు మరి 20 ఎకరాలలో? 20 ఎకరాల సీజన్ బట్టి ఏమేమి కూరగాయలు ఉంటాయి, వెజిటేబుల్ ఎక్కువ ఉంటుంది. ఏమేమి సాగు చేసింది ఇప్పటి వరకు? కూరగాయలు వంకాయ ఉండే, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, సొరకాయ, కాకరకాయ, ఇవన్నీ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు. కానీ దాంట్లో చాలా నష్టాలు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం, చాలా నష్టాలు వచ్చినాయి. కాబట్టి వ్యవసాయం మీదనే ఆధారపడకుండా మంచి జాబ్స్ ఉంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. అంటే వ్యవసాయం చేయాలా కానీ దాంతో పాటు ఇంకొకటి ఏమన్నా ఉండాలా కంటిన్యూ. దాంతో వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటే మళ్ళా ధరల విషయంలో కొంచెం. కానీ కూరగాయల సాగు పంటలు మనం చేసుకుంటే మాత్రం లాభమే, అవన్నీ లాభమే. బయట వేరే దగ్గర పని చేసే కన్నా మన చేను మనం చేసుకుంటా కూడా అవును, వేరే అతని దగ్గర పని చేయడం కన్నా మన చేనులో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువగా ఇప్పుడు కూరగాయలు అన్నారు కదా, కూరగాయలు ఎట్లా సాగు చేస్తారు? అంటే విత్తనాలు తెచ్చడం అవి ఎట్లా చేస్తారు? విత్తనాలు తెచ్చుకోవడం అంటే కూరగాయలు ఏమో ఇక్కడనే చేనులోనే మేము విత్తనాలు వేసుకుంటాం, నారు మేమే వేసుకుంటాం. తర్వాత పెట్టేటప్పుడు ఒక 45 డేస్ తర్వాత నారు పెడతాము. తర్వాత ఇంకో 2 మంత్స్ తర్వాత మన చేతిలో పంటలు వస్తాయి అన్నట్టు. అంటే ప్రతి దానికి 2 నెలలు పడుతుందా? ప్రతి పంటకి ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా ఉంటుంది? ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వంకాయకు మ్యాక్సిమం 2 మంత్స్ పడుతుంది. ఇంకా అన్ని విధాల కూరగాయలకు దాన్ని బట్టి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ తీగ రకం అంటే సోరకాయ, కాకరకాయ కూడా పెడతామన్నారు కదా, బీరకాయ, దీనికి ఎన్ని రోజులు పడుతుంది? కాకరకాయకు 2 మంత్స్ పడుతుంది. అవన్నీ 2 మంత్స్ 65 డేస్ 70 డేస్. ఇప్పుడు ఈ టమాటా ఏ రకం ఎక్కువగా పండిస్తారు? టమాటా విత్తనం నారే తెచ్చుకుంటాం నర్సరీకి వెళ్ళి మేము. కూరగాయల చాలా నష్టం వచ్చింది ఈ వాతావరణం వల్ల, కాబట్టి దానికి ధరలు లేకపోవడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ధరలు మంచిగా ఉంటే దిగుబడి వచ్చేది ఎక్కువగా. అంటే ఉన్న అన్ని కూరగాయలలో ఇప్పుడు అని లాస్ ఉంది, కానీ ఇంతకు ముందు అయితే ఎక్కువ దేనికి రేట్లు ఎక్కువ వస్తుండే? ఇంతకు ముందు మాకు బెనిఫిట్ అనేది వంకాయలు వచ్చింది, వేరేది టమాటా అయితే ఈ సంవత్సరం ఫెయిల్ ఉండే. సొరకాయ దానికి
మీడియం రేట్లు ఉన్నాయి మంచిగానే. కాబట్టి కాకరకాయకైతే అసలు ఎండాకాలంలో పెట్టినాం రేటే పోతుండే. ఎక్కువ అంటే మీకు వంకాయలు వచ్చింది. వంకాయలు ఏ రకం పెడుతుండే మీరు? సూరత్ వంకాయ పెడుతుండే. మనకి మన జిల్లాలో ఎక్కువగా ఏది అమ్మడం పోతుంది అమ్మడానికి? హర్షిత్ వంకాయ అనేది మరి దాన్ని ఎందుకు పెట్టలేదంటే? అంటే ఎక్కువ మంది అది పెట్టడం వల్ల మేము సూరత్ వంకాయ పెట్టినాము. అంటే ఎక్కువ మంది అది పెట్టారు కాబట్టి రేటు తగ్గిపోతుందని. దానికి కూడా రేట్ లేకుండే. దానికి కూడా లేకుండే, దీనికి కూడా లేకుండే. కూరగాయలు కాకుండా ఇంకా పండ్లు ఏమైనా పెట్టినా చేనులో? పండ్లు పత్తి, శనగ, సోయా, ఈ టర్బూజ్ పెడతారు కదా ఎక్కువగా తోషం మీ సైడ్, పెట్టిండ్రు ఎవరైనా? పెట్టలేము మేము. మీకు దాని మీద ఇంకా అవగాహన లేదు? అవగాహన లేదు దాని మీద, పెట్టలే ఇప్పటి వరకు. మా డాడీ వాళ్ళు చేయలేదు కాబట్టి మాకు దాని గురించి అంతా. చేనులో పని మొత్తం వచ్చా నీకు, లేకపోతే వాటి చూసుకోవడమేనా? అంటే వచ్చు, డాడీ తోటి చిన్నప్పటికి వెళ్ళి వచ్చి నేర్చుకున్నాను. ఎక్కువగా ఏమేమి చేస్తుంటావు చేనులో నీ సొంతంగా? సొంతంగానా? కూరగాయలు ఉంటాయి. అవి అంటే ఏ సమయంకి తెంపియాలా, ఏ మందు కొట్టాలా, ఇక్కడ అమ్మడానికి ఎక్కడికి తీసుకెళ్తారు? ఆదిలాబాద్ తీసుకెళ్తాము, పెద్ద మార్కెట్కి. ఎట్లా తీసుకెళ్తారు దాన్ని? అంటే మీ సొంత వాహనం ఉందా మీకు? సొంత వాహనం అయితే లేదు, వేరే వాళ్ళ వాహనం తోటి పంపిస్తాను. మరి మీరు అంటే నైట్ పంపిస్తారా లేకపోతే ప్రొద్దున తీసుకొని వెళ్తారా? మార్నింగ్ 3కి తీసుకుపోతాం. అక్కడ ఎట్లా ఉంటది అంటే మీరు అమ్ముకోవడమేనా, వేరే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు? మేము ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకుంటారు. అమ్మిచ్చినందుకు వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? కమిషన్, హమాలి, ఇంకా బండి ఇక్కడికి వెళ్ళి నింపేయడానికి ఆయనకు కిరాయి ఉంటుంది, అక్కడ ఆయన కమిషన్ తీసుకుంటారు. తీసుకుంటే అవన్నీ పోను మన చేతులకు వచ్చే డబ్బులే ఇక లాభం ఇక. అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి వస్తున్నావా నువ్వు కంటిన్యూస్గా చేనులకి? సంవత్సరం నుంచి కంటిన్యూ వస్తున్నాను. మొత్తానికి నీకు ప్రతి పంట గురించి తెలిసిపోయి ఉంటుంది, అంటే ఏది ఎప్పుడు పెట్టాలి, ఏ మందులు కొట్టాలని. ఎక్కువగా ఏ మందులు వాడతారు మీరు చేనులో? ఒక్కొక్క ఇప్పుడు టమాటాకైనా వంకాయకైనా? వంకాయకు ఎక్కువగా మేము వాడింది లార్విన్ మందు మేడం, లార్విన్ ట్రెజర్. ఎప్పుడెప్పుడు మందులు కొట్టాలంటారు? అంటే రోగాలు అవి ఎక్కువగా రాకుండా కొన్ని ఉంటాయి కదా తీసుకోవాల్సిన సలహాలు. ఎప్పుడెప్పుడు అంటే ఇక వెదర్ని బట్టి ఉంటుంది. వెదర్ కూల్గా ఉంటే 2 డేస్కు కొట్టబడుతుంది వంకాయకి. టమాటాకి కూడా అంతే. ఈ సోరకాయ, బీరకాయ వీటికి? సోరకాయకు 10 డేస్. ఇవి ఎన్ని రోజుల పంటలు ఇవి? తీగ జాతి అంటే సోరకాయ, బీరకాయ ఉంటుంది 2-3 మంత్స్ ఉంటుంది. 3 నెలలు కొనసాగుతూ ఉంటుంది. అదే దాంట్లో మళ్ళీ తీసి వేరేది వేస్తారా లేకపోతే? తీసి వేరేది వేస్తాం. ఇంకా కూరగాయలు కంటిన్యూ సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు సోరకాయ, ఈ బీరకాయ ఇవి అయితే పెండల్ సిస్టంలో వేయాలి కదా, తీగ జాతి కాబట్టి. వీటికి సంబంధించి ఏమైనా పెండల్స్ వేసుకున్నారా లేకపోతే మామూలుగా కట్టెలతోటే వేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో సోరకాయ ఉందంటే వేరే దగ్గర ఇంకొకటి ఏదైనా వేస్తారా లేకపోతే ఇది తీసేసినాకనే మళ్ళీ వేస్తారా? ఇది తీసేసిన తర్వాతనే వేస్తాం. తర్వాత అంటే ఇప్పుడు ఇది అయిపోతుందంటే ఇంకొకటి స్టార్ట్ అవ్వాలి. అట్లా ఎట్లా చేస్తారు మరి? అది సోరకాయ తీసేసి మళ్ళీ భూమి చదును చేసి నారు పెట్టి ఒక 2 మంత్స్ తర్వాత వెళ్తే చేతికి వస్తుంది పంట. అంటే ఇప్పుడు ఇది పంట అయిపోతుంది అన్న ముందే ఇంకొక దగ్గర నారు పెట్టి ఉంచుతాము. ఈ సంవత్సరంలో మీరు ఎక్కువగా ఏం పెట్టారు అంటే పంట ఏది లాభం వచ్చింది దేంట్లైనా? మాకు ఈ సంవత్సరం పంటల్లో వంకాయనే కొంచెం లాభం వచ్చింది. ఎట్లా పోయింది కిలో? ఎట్లా పోయింది? స్టార్టింగ్ లో అయితే 50 రూపీస్ కేజీస్ పోయింది. ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ దిగుతూనే వచ్చింది. ఇప్పుడు మాత్రం వంకాయకు అస్సలు రేటు లేదు. 5 రూపీస్ కేజీస్, 50 రూపీస్ క్యారెట్ తోటి అమ్ముతున్నది. ఎట్లా ఉంది? 1 ఎకర్ పెట్టిరా, 2 ఎకర్లు పెట్టినరా? సగం ఎకరం పెట్టినా. దానికి నారు తెచ్చుకున్నారా బయట? నారుకెళ్ళి తెచ్చుకున్నాం. ఎన్ని పెట్టిరు మొక్కలు? ఎన్ని ఉంటాయి? ఒక 4,000 దాకా ఉంటాయి. ఆ 4,000కి ఎంత ఖర్చు వచ్చింది మీకు తీసుకురావడానికి బయట నుంచి? ఒక చెట్టుకి ఎంత పట్టింది? 2-3 వేలు అయితే వచ్చినాయి. అంటే దానికి మీరు పెట్టిన ఖర్చుకి కూలీ ఖర్చుకి అంత చేతికి వచ్చిందా డబ్బులు? చేతికి వచ్చింది మేడం. వంకాయలనే లాభం వచ్చింది, వేరే దాంట్లో నష్టపోయినాం. ఎంత వరకు వచ్చి ఉంటుంది లాభం? అంటే సగం ఎకరానికి 2 లక్షల వరకు వచ్చి ఉంటుంది. మొత్తానికైతే వ్యవసాయం చేయడంలో అంటే మనం అన్ని మెలకువలు పాటిస్తూ చేసుకుంటే లాభమే. కష్టపడితే ఫలితం ఉంటుంది మేడం. ఎంతమంది పని చేస్తారు? మేము నాకు ఒక అన్న ఉన్నాడు, మా పెద్ద నాన్న కొడుకు, ఇద్దరు 4 అందరం చేనుల పని చేస్తాము. డాడీ, పెద్ద నాన్న, బాబాయ్ వరకు ఉన్నాడు అగ్రికల్చర్. నాన్న, పెద్ద నాన్న, ఇంకా 4 అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేస్తాము. అమ్మ వాళ్ళు చేనులకి వస్తారు. ఇప్పుడు చేనులు సొంత చేనులో మీరే ఎక్కువ పని చేస్తున్నారు కాబట్టి లాభం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూలి వాళ్ళని పెట్టుకోవాలంటే మాత్రం ఇంకా నష్టం ఉంటుంది. మీరు కాకుండా ఇంకా కూలి వాళ్ళని పెట్టుకుంటారా? ఎక్కువ పని ఉంటే పెట్టుకుంటాము. ఇప్పుడు వంకాయలో ఇంకా అంటే ఇంత మంచి దిగుబడి వచ్చింది కదా, ఏమైనా మెలకువలు పాటించిండ్రా మీరు? వంకాయకి పురుగు రాకుండా 2 డేస్ తర్వాత మందు కొడుతుండే డైలీ కంటిన్యూ. మేము ఏ మందు కొడుతుండే? మందు లార్విన్, ట్రెజర్, ఇవే ఎక్కువ యూజ్ చేస్తుండే మేము. నారు పెట్టిన నుంచి ఏమేం జాగ్రత్తలు తీసుకున్నాం?
నారు పెట్టడం నుంచి మేము పురుగు రాకుండా దానికి మందులు ఈ వెదర్ని చూసి కంటిన్యూ అదే చేస్తుండేము. ఇప్పుడు వంకాయ ఇంకెన్ని రోజులు వస్తుంది మీకు పంట? ఇంకొక నెల నడుస్తుంది అంతే. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన ఎట్లా వెళ్ళిందో ఇప్పుడు అట్లనే వెళ్తుందా లేకుంటే ఏమైనా తేడా వచ్చిందా? ఫస్ట్ కొంచెం మంచిగా వెళ్తుంది, ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కదా కొంచెం అంత నాణ్యంగా వెళ్తలేదు. ఇప్పుడు కిలో చొప్పున ఇక్కడ ఎట్లా అమ్ముతున్నారు? 3-4 రూపాయలు కేజీస్ అమ్ముతున్నారు. మీరు అక్కనే ఆదిలాబాద్ వెళ్తే మొత్తం అన్ని ఖర్చులు పోను మీకు చేతికి వచ్చేది కిలోకి ఒక 2 రూపాయలు వస్తుంది. అంటే ఎన్ని కిలోలు వెళ్తుంది ప్రస్తుతం మీకు? ప్రస్తుతం 4 కుంటలు 5 కుంటలు వెళ్తాయి. ఎన్ని రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తెంపుతాం. సూరకాయ ఈ బెండకాయ ఉందన్నారు కదా, ఇప్పుడు వెళ్తుందా అది? సూరకాయ వెళ్తున్నది. ఎంత జాగలో పెట్టిండ్రు? 10 కుంటలు ఉంటాయి. ఇప్పటివరకు ఎన్ని క్వింటల్ వెళ్ళింది? 2-3 కుంటలు వెళ్తాయి. తెంపిన ప్రతిసారి 1 లేదా 2. స్టార్టింగ్ లో అయితే 2-3 కుంటలు వెళ్తుండే. ఇప్పటి వరకు ఎన్ని కుంటలు వెళ్ళింది మరి? 1 టన్ను వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇంకెన్ని రోజులు వస్తుంది అది? నెల నడుస్తుంది. దానికి ఎంత ఖర్చు అయింది కావచ్చు అందాదా మీకు సూరకాయ పెట్టుకోవడానికి? 5,000 వరకు వచ్చి ఉంటుంది. మరి దాంట్లో లాభం ఏమన్నా వచ్చిందా? 5,000 ఖర్చులోకి వెళ్ళి తీసేస్తే లాభం అనేది ఉంటది. రేటు దానికి మాకు దాంట్లో సూరకాయల ఫలితం మంచిగానే వచ్చింది. అంటే పెట్టిన దానికి ఎన్ని రేట్లు ఎక్కువ లాభం వచ్చింది మీ ఖర్చులు పోయినాక? 10-15 వేలు లాభం వచ్చింది. ఎన్ని రోజుల పంట అది? అది 2 నెలల పంట. అంటే ఒక 2 నెలలలో 20,000 సంపాదించినట్టు బట్టి అంత 10 గుంటలలో. తీగ జాతుల్లోనే మంచి లాభం ఉంది. మంచి లాభం దాంట్లో ఉన్నది. సూరకాయలు బెండకాయలు చిక్కుడుకాయ కూరగాయలు పండించే వాళ్ళు ఉంటారు కదా ఇంకా వేరే వాళ్ళు, అంటే ఏ మెలకువలు తీసుకోవాలంటారు? అంటే దీనికి ఒక టైం ఉంటది కదా, ఈ సమయంలో ఇలా చేస్తే మంచి ఉంటదని, అట్లా ఏమైనా ఉంటాయా మెలకువలు? అవును ఉంటాయి. అంటే ఏముంటాయి ఎక్కువగా? ప్రతి సీజన్ ని బట్టి ఉంటది, ఏ మెలకువలో ఏమి వేయాలా, ఎప్పుడు ఏమి పండించాలా అనేది ఉంటుంది. అంటే మన ప్రస్తుత కాలాన్ని బట్టి కూరగాయలు పండించాలి. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తంలో ఏ కాలంలో ఏది వేసిండ్రు? చలికాలంలో ఇప్పుడు బెండకాయ స్టార్టింగ్ నడుస్తున్నది కంటిన్యూ, సొరకాయ నడుస్తున్నది, వంకాయ నడుస్తున్నది. ఎండాకాలంలో అయితే ఏం వేసుకోవాలి? ఎండాకాలంలో కూరగాయలు పండించాలా. అప్పుడు కూడా ఇవే కూరగాయల ఇంకా వేరే ఇవే పండించాలా? మీకు 20 ఎకరాలు ఉంది కదా, ఏ ఎకరంలో ఇప్పుడు వంకాయ వేసిర్రో మళ్ళీ దాంట్లోనే వంకాయ వేస్తారా లేకపోతే పంట మార్పు ఖచ్చితంగా చేయాలి? మొత్తానికైతే కూరగాయల సాగుతో చదువుకున్నా కూడా వ్యవసాయం చేస్తున్నారు. మీతో పాటు మీ అన్నదమ్ములందరూ ఇదే పని చేస్తారా? మా అన్నదమ్ములు అందరూ కలిసి ఇదే పని చేస్తాము. మామూలుగా చదువుకున్నాం కానీ జీతాలు వస్తలేవు అని అంటారు, కానీ అంటే సొంత చేను ఉంటే 1 ఎకర్ చేను ఉన్నా కూడా చేసుకున్న లాభమే. అది మన శరీరానికి కూడా మంచిదే, అట్లనే నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళం కూడా అవుతాము. అయితే ఎవరైనా ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉండి మీకు ఫోన్ చేసి కనుక్కోవాలనుకుంటే కూరగాయల సాగులో మీ ఫోన్ నంబర్ చెప్పండి. ఫోన్ నంబర్ 8790026693. చాలా సంతోషం మయూర్, ఇట్లనే వ్యవసాయం చేసుకుంటూనే నువ్వు జాబ్ తెచ్చుకోవాలనుకున్నావు కదా, మంచి జాబ్ తెచ్చుకోవాలని, ఈ వ్యవసాయం నీకు ఇట్లనే కొనసాగించాలని కోరుకుంటూ నమస్తే. ఓకే, థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.